ప్రైజ్ ద లార్డ్. అలసని వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 8. ప్రతివాడు ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. 1 కొరింథీ 3:10. 1935 మే 31వ తేదీన క్వెట్టా నగరంలో భూకంపం వచ్చెను. 1933లో క్వెట్టాకు నిపుణుడైన ఒక ఇంజనీర్ వచ్చినట్లు నాకు జ్ఞాపకం ఉన్నది. అతడు దాదాపు 1 సంవత్సరంలో నగర ప్రాంతంలో భూకంపం వచ్చునని, దాని కొరకు కొంత సదుపాయమును ఏర్పాటు చేయమని వారికి సలహానిచ్చి, భూకంప సమయమున భద్రత కొరకు ఇండ్లను కూడా కట్టించవలెనని ప్రభుత్వం వారిని హెచ్చరించెను. ప్రభుత్వము దానిని అంత తీవ్రంగా తీసుకొనలేదు. రైల్వే అధికారులు మాత్రమే ఆ సలహాను తీసుకొని వారు 6 భూకంప భద్రతా గృహములను కట్టించిరి. అకస్మాత్తుగా భూకంపం వచ్చెను. 18 సెకండ్లలో 58,000 మంది చనిపోయిరి. మరియు ప్రత్యేకముగా సిద్ధపరచబడిన ఆ 6 ఇండ్లు తప్ప మిగతావి రాతి లేక ఇటుక లేక మట్టితో కట్టిన ప్రతి ఒక్క ఇల్లు కూలిపోయెను. దేవుని సేవకులముగా మనము పాఠములను నేర్చుకున్నటకు ఇది తీక్షణమైన సరి అయిన సమయము. దేవుని ప్రజలపైకి సాతాను అనేక తీవ్రమైన కఠినమైన ఎదిరింపులను తీసుకొని వచ్చును. వాడు గర్జించు సింహము వలె, లేక చీల్చు తోడేలు వలె, లేక ప్రవాహము వలె, లేక వెలుగుదూత వలె కూడా వచ్చును. మంద విషయమై దేవుని సేవకులు బాధ్యులు మరియు వారి ఆత్మీయ భద్రత నిమిత్తము ప్రతి విధమైన సదుపాయమును వారు చేయవలెను. మనము పరలోక నమూనా ప్రకారము కట్టినప్పుడే దీనిని చేయగలము. కొంతమంది తమ స్వంత విధానములో సేవ చేయవచ్చునని తలంచుదురు. ఏమైనను దేవుడు మమ్మును ఆశీర్వదించుచున్నాడు అని చెప్పుదురు. దయచేసి తాత్కాలిక ఆశీర్వాదముతో తృప్తి చెందకుడి. దేవుడు కృపగలవాడు. అందుచేతనే నిజముగా మన విధేయత పాక్షికముగానే ఉన్నను ఆయన మన పనిని ఆశీర్వదించును. దీనిని మనము గుర్తించవలెను. ఏమైనను దేవుడు ఎల్లప్పుడూ అసలైన తన నమూనాను ఉంచును. 1 కొరింథీ 3:6లో అపోస్తలుడైన పౌలు, నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే అని చెప్పుచున్నాడు. తాను అపోస్తలుడైనను తనతో తాను తృప్తి చెందక తనకు జతపని వారు అవసరమని ఒప్పుకొనుచున్నాడు. దేవుడు నాటుటకు కొంతమంది సేవకులను వాడును, ఇతరులు వచ్చి నీరు కట్టుట అవసరము. కావున అందరూ ఏకత్వము ఐక్యతతో ప్రయాసపడవలెను. నీవు కేవలము విత్తనము విత్తుటకే పిలువబడి ఏ ఇతర పిలుపు లేక భారము లేని ఎడల ఆ విత్తనమునకు నీరు కట్టుటకు అపొల్లో వంటి వారిని దేవుడు పంపునట్లు ప్రార్థించుము. పౌలు కేవలము నాటుటకే ఆ స్థలములో చాలా కాలం ఉండవలసి వచ్చెను. తాను ఆ స్థలమును విడచి వెళ్ళక మునుపు తన తరువాత వచ్చు వారికి అది దేవుని పని అని చెప్పెను. కావున ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.